మార్నింగ్ ఈవెంట్ లోకల్లోనే కదా 9కి అట్లా వెళ్దాంలే అనుకున్నాము. కానీ ఆశాకేమో 8కెళ్ళా రండి అని చెప్పింది. సరే అక్క వస్తామని చెప్పాం. కానీ అక్క చెప్పిన టైంకి ఏ రోజు వెళ్ళాం గనుక ఇప్పుడు వెళ్ళటానికి. కానీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి 9:30 అయ్యింది. అయితే మేము ఎటు కూడా లేట్ గా వెళ్తున్నాం కదా చెప్పిన టైంకి వెళ్ళకుండా అని చెప్పి అక్క కావాలనే ఒక 1 అవర్ టైం ముందు చెప్పుంటది. కీర్తి నా పక్కనే ఉండి కూడా నేను ఎక్కడో ఉన్నట్టుగా ఇన్స్టాలో రీల్స్ సెండ్ చేస్తుంది. ఆ వెనకాల వైట్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు కదా, తన పేరు రమేష్. వాళ్ళ వైఫ్ కూడా నా వీడియోస్ చూస్తా ఉంటదంట. అయితే చెప్తున్నాడు నీ వీడియోస్ అన్ని కూడా తిండి సంబంధించినవి ఉంటాయి ఏంటి అని. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, స్నాక్స్ అయినా వస్తే బాగుండు అనుకున్నాము. అనుకున్న 10 minutes కే వచ్చాయి. కానీ ఆ ప్లేట్ లో అసలు ఎన్ని ఉన్నాయో చూసారా, అవి బొజ్జులో ఒక మూలకు కూడా రావు. తర్వాత ఈ జ్యూస్ ఏదో వెరైటీగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. అయితే అది జ్యూస్ కాదు, కోకోనట్ వాటర్. అది కూడా ప్యూర్ కోకోనట్ వాటర్ కాదు, దాంట్లో ఏదో ఫ్లేవర్ కలిపారు. ఇక మా షన్ను అయితే ఎంట్రీ అప్పుడు డాన్స్ ఏమంటే అయ్యేది, కానీ విడిగా మాత్రం సాంగ్స్ పెడితే అటు ఇటు ఊగుతుంది. మాకు ఎంట్రీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ 1:30 ఏమైంది. అది అయిపోయేసరికి 2:30 దాటింది. అక్కేమో ఈవినింగ్ కూడా ఈవెంట్ ఉందని చెప్పింది. ఈవినింగ్ ఈవెంట్ లోకల్లోనే కదా, ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళొద్దాంలే అనుకున్నాము. కానీ ఈలోగా మా వదిన కాల్ చేసి ఏదో పనున్నట్టుగా ఇంటికి రామని చెప్పింది. ఇంకా నేనేమో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కీర్తి ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నా కోడలు ఇద్దరు నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దే.